సార్ నమస్తే. నమస్తే అండి. అంటే ఈ మధ్య కాలంలో లైఫో సెక్షన్, అది కూడా హై డెఫినేషన్, ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఇదంటే? హెచ్డి అంటే బాగుంటది కదా వినటానికి. హెచ్డి లైపోసక్షన్, హెచ్డి టీవీ, హై డెఫినేషన్ ఫోటో. హై డెఫినేషన్, హై డెఫినేషన్ అంటే ఏంటంటే మనం మంచిగా డిఫైన్ చేయటం. ఓకే, మీకు నార్మల్ టీవీకి హెచ్డి టీవీకి ఎంత తేడా ఉంటుంది, నార్మల్ లైపోసక్షన్ కి హై డెఫినేషన్ లైపోసక్షన్ కి అంతే తేడా ఉంటుంది. హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం లైపోసక్షన్ చేసి ఫ్యాట్ తగ్గిస్తాం. ఫ్యాట్ తగ్గించడంతో పాటు ఒక లైన్స్ న్యాచురల్ బాడీలో వచ్చే న్యాచురల్ లైన్స్ ని డిఫైన్ చేస్తాం, కర్వ్స్ ని. ఆ డిఫైన్ చేయటాన్ని హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటాం. ఏం చేయొచ్చు హై డెఫినేషన్ లైపోసక్షన్ లో? ఆల్రెడీ కొంచెం పొట్టతో వచ్చారు, సో ఆయన జస్ట్ లైపోసక్షన్ కాకుండా మనం 6 ప్యాక్ క్రియేట్ చేయొచ్చు. కొంచెం పొట్టుంటే మరీ ఇంత పెద్ద పొట్ట వేసుకొచ్చి నాకు 6 ప్యాక్ కావాలి అంటే చేయలేము. నార్మల్ గా ఫ్లాట్ చేయగలం వాళ్ళకి. సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కావాలంటే మనం హై డెఫినేషన్ లైపోసక్షన్ లాగా నీట్ గా చక్కగా యాప్స్ క్రియేట్ చేసి 6 ప్యాక్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే మామీ మేక్ ఓవర్ లో ఇలాంటి చోట్ల ఏంటంటే జస్ట్ ఏదో మనం లైపోసక్షన్ చేసేసి కింద స్కిన్ కట్ చేసి సూచి రేసింగ్ కాకుండా నీట్ గా ఇట్లా సన్నగా 0 సైజ్ లాగా తీసుకురావచ్చు. షేప్ ఆల్మోస్ట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ ముందు కూడా లేని షేప్ ని మనం తర్వాత తీసుకురావచ్చు. అంటే నడుము సన్నగా అయిపోయి టైట్ గా అయిపోయి 0 సైజ్ లాగా కనిపిస్తా ఉంటుంది, అది చేయొచ్చు. నెక్స్ట్ లేకపోతే బాగా జిమ్ కి వెళ్ళి టోన్ అయిన బాడీ ఉంటుంది చూడండి, స్టిఫ్ గా అయిన మాల్ టైట్ గా ఉండి పక్కన లైన్స్ కనిపిస్తా ఉంటాయి ఫీమేల్స్ లో, చక్కగా ఆ లైన్స్ క్రియేట్ చేయొచ్చు మనం. దిస్ ఈస్ కాల్డ్ హై డెఫినేషన్ లైపోసక్షన్. నార్మల్ లైపోసక్షన్ కి దీనికి తేడా ఏంటి అంటే నార్మల్ లైపోసక్షన్ ఈస్ ఫర్ కొంచెం ఒబేసిగా ఉన్న పేషెంట్స్ కి. ఇది ఏంటంటే నార్మల్ గా ఉన్న పేషెంట్స్ కి డిఫైన్ చేయటాన్ని హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటాం. ఎన్ని రోజులు పడుతుంది సార్ దీనికి? డే కేర్ ప్రొసీజర్ అండి. పొద్దున వస్తే రాత్రి డిశ్చార్జ్ చేసేస్తాం. ఇదేమి ఇంకా రోజులు ఉండక్కర్లేదు. నార్మల్ హై డెఫినేషన్ లైపోసక్షన్ స్టిచ్చింగ్ ఏమి ఉండదండి, సూచర్స్ ఏమి పడవు. జస్ట్ ఊరికి చిన్న 2 mm to 3 mm పోర్ట్ ఓపెనింగ్ లో నుంచి మన ఫ్యాట్ అంతా తీసి డిఫైన్ చేసేస్తాం, కంప్రెషన్ గార్మెంట్ వేసి పంపిస్తాం. అంటే డైట్ ఏమన్నా చెప్తారా తర్వాత? డైట్ అంటే ఏమి డైట్ ఫాలో అవ్వాలి, డైట్ ఫాలో అవ్వకపోతే మీరు లావ్ అయిపోతారు, ఏం చెప్పమండి. మేము ఏం చెప్తామంటే కార్బోహైడ్రేట్స్ షుగర్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకోండి అని చెప్తాం. మంచిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం. బయట ఏదో నాన్ సర్జికల్ ఫ్యాట్ లాస్ లాగా వచ్చారు, మేము ఏదో చేసిన తర్వాత లేదు మీరు తినేశారు అందుకే లావ్ అయిపోయారు అని చెప్పండి. చెప్తాం ఇంకా మంచి రిజల్ట్ రావాలి అంటే గనక ఇంకొంచెం మంచిగా డైట్ మెయింటైన్ చేయండి అని చెప్తాం. ఏ ఏజ్ వరకు ఎక్కువగా చేయొచ్చు అంటారు సార్? మామూలుగా అయితే అబౌవ్ 18 years నుంచి స్టార్ట్ చేయొచ్చండి. 18 years దాటిన తర్వాత నుంచి అప్పర్ లిమిట్ ఆఫ్ ద ఏజ్ అంటే ఎనస్థీషియాకి ఏ ఏజ్ వరకు ఫిట్ గా ఉంటారో ఆ ఏజ్ వరకు చేయొచ్చు. 60 years వాళ్ళకి చేయొచ్చు, 70 years వాళ్ళకి చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎనస్థీషియాకి ఫిట్ గా ఉండాలి. థైరాయిడ్ ఇస్తారా సార్? ఎనస్థీషియా ఇవ్వాలి కదండి, ఎనస్థీషియా కూడా సర్జరీ చేయలేం కదా. సో మనకి షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ లో ఉండాలి, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ లో ఉండాలి, హార్ట్ డిసీజ్ ఏమన్నా ఉంటే కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఇస్తే పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా చేయొచ్చండి. మనం చేయకూడదు, లైపోసక్షన్ ఎవరికైనా చేయొచ్చు. ఇవన్నీ టెస్టులు ముందు చేసి ఎనస్థీషియా డాక్టర్ చూసి ఎనస్థీషియా ఫిట్నెస్ ఇస్తేనే మనం సర్జరీకి తీసుకుంటాం, లేదంటే సర్జరీకి తీసుకుంటాక లేదండి. దీంట్లో ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది? లైపోసక్షన్ ఈజ్ నా దగ్గర, అంటే నేను ఇన్ జనరల్ చెప్పట్లేదండి, నా దగ్గర జరిగిన కేసులు, నేను చేసిన కేసులు, లేదా నా ఫ్రెండ్స్ చేసిన కేసులు, నా కొలీగ్స్ చేసిన కేసులు ఎన్ని చూస్తే 99% పైనే సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. ఈ 1% కూడా ఎందుకు సక్సెస్ రేట్స్ లేవని మీరు అడగొచ్చు. చిన్నగా పేషెంట్స్ ఏంటంటే సరిగ్గా తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవటం, లేదు అంటే మనం చెప్పినవి వినకపోవటం, లేదు అంటే స్మోకింగ్ అలవాటు అలాంటివి ఉండి మాకు స్మోకింగ్ అలవాటు లేదు అని చెప్పి మా దగ్గర సర్జరీలు చేయించుకుంటాం, కొన్ని మా దగ్గర హైడ్ చేసి మాతో సర్జరీలు చేయించుకుంటాం, అప్పుడు తర్వాత చిన్న కాంప్లికేషన్స్ రావటం, అలాంటివే. కానీ 99% వీ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. అందరూ, నా ఒక్కటే అనట్లేదు, నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, హైదరాబాద్ లో తెలిసిన ప్లాస్టిక్ సర్జన్స్, సీనియర్స్, జూనియర్స్ అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దే రిజల్ట్స్. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు సార్ మీ దగ్గరికి మామూలుగా జనరల్ గా? అసలు పేషెంట్స్ ఫ్రమ్ ద సిటీ వస్తారండి, లేదు అంటే మీలాగే మీరు నా దగ్గర ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అనుకోండి, మీ ట్రీట్మెంట్ బాగుంటే మళ్ళీ మీరు పక్కకి చెప్తారు ఆ డాక్టర్ బాగా చేశారు వెళ్ళండి అని, అట్లా మౌత్ పబ్లిసిటీతో వచ్చేవాళ్ళు ఉంటారు. మామూలుగా మా వీడియో షూస్ వచ్చేవాళ్ళు ఉంటారు. నేను అదే ఇంకోటి చెప్తా, మీరు నా వీడియోలు చూసొచ్చో ఎవరిదన్నా ఇంటర్వ్యూలు చూసొచ్చో వెళ్ళి నమ్మొద్దు ఎవరిని. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కూర్చుని వాళ్ళతో డిస్కస్ చేయండి, మీకు అర్థమైపోద్ది నాలెడ్జ్ ఉందా లేదా అని. నాలెడ్జ్ గా అనిపించినా కూడా ఒకసారి సార్ మీ పాత ఫోటోలు చూపించిన అడగండి పేషెంట్స్.
సార్ మీరు అంతకు ముందు చేసి ఉంటారు కదా సార్, మీ దగ్గర ఏమన్నా ఫొటోస్ ఉన్నాయా అలా ఏం చూపించండి. సపోజ్ నాకు నిజంగానే చేశాను అనుకోండి, నేను ఏమో టకటక తీసి ఫొటోస్ చూపిస్తాను పేషెంట్స్, అంతే తెలిసిపోద్ది మీకు. రిజల్ట్ చూడండి, నచ్చితేనే చేయించుకోండి, ఏముంది అందులో ఎంత చేయాల్సింది. ఎన్ని కేసెస్ అయి ఉంటాయి సార్ మీ చేతుల మీదుగా? నా దగ్గర ఆల్మోస్ట్ నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2 years అవుతుందండి. నేను ఆల్మోస్ట్ 150 పైనే కేసెస్ చేసాం లైపోసెక్షన్ కేసెస్. అంటే రోజు చేయమండి, రోజు ఎవరు వస్తారు లైపోసెక్షన్ కి? మిగతా రోజుల్లో ఏంటంటే యాక్సిడెంట్ కేసులు వస్తూ ఉంటాయి మాకు, క్యాన్సర్ కేసులు వస్తూ ఉంటాయి, బర్న్స్ కేసులు వస్తూ ఉంటాయి, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ వస్తూ ఉంటాయి, హ్యాండ్ ఇంజరీస్ వస్తూ ఉంటాయి. ఇవన్నిటితో పాటు ఈ లైపోసెక్షన్ కూడా 2 రోజులకు ఒకటో 3 రోజులకు ఒకటో చేస్తూ ఉంటాం. ఓకే సార్, చాలా మంచి సబ్జెక్ట్, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.